హిందీ మూవీ చావా ఒకటి వచ్చింది, సంభాజీ స్టోరీ. ఛత్రపతి శివాజీ మహారాజుకి జై. ఛత్రపతి శివాజీ మహారాజు మూవీ కూడా త్వరలో తెలుగులోనే, అది ప్రభాస్ హీరోగా నటిస్తే ఇంకా బాగుంటుంది. ఇంకోటి చావా మూవీ అనేది, చావా మూవీలో తెలుగు డబ్బింగ్ రావాలని చాలా మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఎందుకంటే హిందీలో ఎలా ఉంది సినిమాలో? హిందీలో చూసాము, ఇక దాన్ని మాట్లాడదా వస్తలేవు దాని గురించి. తెలుగు వస్తే మాత్రము ఏపీ తెలంగాణ మరి అంత అలాంటి సినిమా అప్పుడు ఆల్రెడీ తెలుగులో కూడా రిలీజ్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు వాళ్ళు? అంటే వాళ్ళు అనుకోలేరు, వాళ్ళు అనుకోలేదు, అంటే వాళ్ళు చేసిర్రు కానీ వాళ్ళు అనుకోలే ఇంత మంచిగా రెస్పాన్స్ వస్తుందని వాళ్ళు అనుకోలే. గడిచి తెలుగులో వేసే మాత్రము ఈ మైకులు కాదు కదా, మీ మైకులు గీకులు మొత్తం అంత మంచి స్టోరీ తెలుగులో చేయకపోవడం మీకు బాధ కదా? అంటే వాళ్ళు ఏమనుకోరు, సరే చేద్దాం, ఇది చేద్దాం చేసిర్రు హిందీలో. అగర్సే తెలుగులో వేసిర్రు అనుకో, మీ మైకులు కాదు కదా, ఏం పని తెలుగులో డబ్బింగ్ చేస్తే బాగుంటుంది అంటారు, లేకపోతే తెలుగులో ఎవరైనా హీరోని పెట్టి చేస్తే బాగుంటుంది? మీరు ఇది తెలుగులో హీరో వేరే హీరోతో తెలుగు హీరోతో పెట్టి తెలుగులో ఆయన్నే పెట్టాలి. ఎవరైతే వేసారో వాళ్ళే చేయాలి. ఇప్పుడు తెలుగులో ఏమంటారు, తెలుగు హీరో వేస్తాం అనుకుంటాం, అది కక్షలు అవుతాయి అనమాట. ఏమంటారు అంత సెట్ అవుతుంది, సెట్ కాదు. డబ్బింగ్ చెప్పాను మన హీరో, తెలుగు డబ్బింగ్ మన హీరోలు నడుస్తాడు. ఇప్పుడు తెలుగు డబ్బింగ్ చెప్పారు అనుకో మన హీరోలు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఏంటి అది సినిమా స్టోరీ ఏంటి, బేస్ లైన్ ఏంటి అసలు? అంటే ఏ మూవీ? చావా అనేది ఇంత మంచి క్యారెక్టర్స్ ధర్మం గురించి కానీ, మన దేశం గురించి, మన దేశంలో ఉండే ఒకప్పుడు మన దేవస్థానాల మీద మత మార్పిడి గురించి ఇంతగానం పోరాడినరా, ఇన్ని శిక్షలు అనుభవించినరా. ఒక క్యారెక్టర్కి ఒక వ్యక్తి ఇంతగానం న్యాయం చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు. కిరాకున్నది మూవీ అయితే. కాకపోతే ఛత్రపతి శివాజీ మహారాజు కొడుకైనందుకు, ఛత్రపతి శివాజీ మహారాజే ఒక రేంజ్లో చరిత్ర ఉంది అంటే, సంభాజీ మహారాజ్ది మరీ ఎక్కువ చరిత్ర ఉన్నది. బాబా సూపర్. అంటే విక్కీ కౌశల్ యాక్టింగ్ ఎలా ఉంది? విక్కీ కౌశల్ యాక్టింగ్ చాలా బాగుంది, సూపర్ ఉంది. ఆయన పడ్డ కష్టానికి ఫలితం అనేది 100కు 1000% ఉన్నది. మంచిగా అంటే రష్మిక మందన్ గారు యాక్టింగ్, రష్మిక మందన యాక్టింగ్ ఆయనది, ఆమెది బంగారు లెక్క. ఏ సినిమాలో పడినా అది హిట్టే. కాకపోతే ఆమె ఉన్నందుకే హిట్ అని నేను అనను. ఏంటంటే రియాలిటీ హీరోసిల్లు ఏంటంటే ఇలాంటి చరిత్రని మనం మర్చిపోయినామా? అబ్గారు, బాబర్లు, ఇంకోటి వీళ్ళందరివి మనం చదువుకున్నందుకు నేను చాలా హట్ అవుతున్నా. ఎందుకంటే వీళ్ళందరూ ఇంతగానము చేసిర్రు అనేది నాకు చాలా బాధగా ఉన్నది. అంటే తెలుగులో డబ్బింగ్ తొందరగా చేసి వస్తే మంచిదని అంటారా? తెలుగు డబ్బింగ్ కోసం 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నా. దయచేసి మీరు తెలుగులో ఇలాంటిది చరిత్రని తీయకపోయినా కానీ తెలుగులో ఈ మూవీని డబ్బింగ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పెయింటింగ్ స్టార్ అంజయ్. థ్యాంక్ యూ. ఓకే.